మనకు తెలియక చేసే అందమైన పనులు ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్లు దాటి వెళుతూ ఉంటాడు. దాటి వెళ్లడం మంచిది కాదు. ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికినీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలు కట్టుకుంటారు. అలా అసలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు లాంటివి తీసి నిర్మించరాదు. ప్రతిసారి కొనేటప్పుడు కేవలం కుడిచేతిని మాత్రమే ఉపయోగించాలి. మంచిది కాదు. రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురు నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు పెరుగును పులులు హక్కు రాదు. వేడివేడి అన్నంలో నికి పెరుగు వేసుకోరాదు. తిన్న తర్వాత రాదు. ముఖంతో అద్దం చూసుకున్న వికలాంగులను వేళాకోళం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు. ఒంటికాలిపై నిల్చోరాదు. మంగళవారం, శుక్రవారం పుట్టింటి నుండి కూతురు పెట్టవద్దు. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేయరాదు. కాళ్లు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. తిన్న తక్షణమే పండుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి. పాలుకారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తరం బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి. ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందని ఇప్పుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో విజయం కలుగుతుంది. మంగళవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్లిన. బుధవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. గురువారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. శుక్రవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు పెరుగు, పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి. శనివారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళండి. ఆదివారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు దిల్లీ లేదా తమలపాకులు సేవించాలి. ఈ వీడియోలో ఉన్న సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్య